హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? పిఎస్పీకే ఫ్యాన్ ఛానల్కి అందరికీ స్వాగతం. సో దీపావళి కదా, అందరూ హడావిడిగా ఉంటారు. సో నేను కూడా చాలా బిజీగా ఉన్నాను. ఈ ఇల్లు సర్దడంలో, షాపింగ్ చేసే దాంట్లో చాలా బిజీగా ఉన్నాను అనమాట. సో చిన్న విషయం నేను మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో తీస్తున్నాను. నేను దీపావళికి ఎప్పుడే దీపావళి కొంటూనే ఉంటాను అనమాట. సో మట్టి దీపాలు, లైటింగ్ దీపాలు ప్రతి ఇయర్ కొంటూనే ఉంటాను. ఇంకా కొత్తగా ఏమైనా వచ్చాయని మళ్ళీ వెతుకుతూ ఉంటాను. సో అలాగే ఈరోజు కూడా వెళ్ళాను షాపింగ్కి. సో నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, కాకపోతే కొంచెం పెద్ద సైజు. ఈసారి ఆ సైజు రాలేదని చెప్పారు. సో నేను ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి దీపాలు తీసుకున్నాను ఇలా. సో ఇది వచ్చేసి మనకి ఇది ఒక పీస్ వచ్చేసి 70 రూపీస్ అనమాట. 70 రూపీస్ చెప్పాడు. ఫైనల్గా నాకు 60 రూపీస్కి ఇచ్చాడనమాట. సో దీని లైటింగ్ ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది అనమాట దీని లైటింగ్. సో మీకు ఎలా అనిపించింది చెప్పండి ఫ్రెండ్స్. నాకు చాలా బాగా నచ్చింది. సో ఫుల్ లైటింగ్ అనమాట. ఒక బాక్స్లో 25 ఉన్నాయి. సో మనం 25 వెలిగిస్తే ఎలా ఉంటుందో చూడండి. ఇంకా ఇల్లంతా వెళ్తురే అనమాట. ఇంకా మనం నార్మల్ లైట్ వేయక్కర్లేదు, అలా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి నేను ఇది ఫస్ట్ టైం తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఇవి వాటర్లో వేస్తే వెలుగుతాయంట. సో దీన్ని తీసుకొని మనం అలా వాటర్ తీసుకొని వాటర్లో వేయడం అనమాట. ఇంకా అలా వెలుగుతాయి అనమాట. సో నేను ఇది దివాళీ రోజు మీకు నేను వీడియో పోస్ట్ చేస్తాను వెలిగించి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాటర్లో పెడితే ఇదంతా తడైపోతూ ఉంటుంది. అందుకని మళ్ళీ ఎందుకులే అని చెప్పి అతను అక్కడ డెమో చూపించాడు. వెలుగుతున్నాయి, బాగున్నాయి. సో నేను ఇంకా దివాళీ రోజు కంపల్సరీ నేను మళ్ళీ వీడియో పెడతాను మీకు. నాకైతే ఇవి ఫస్ట్ టైం కదా, ఇవైతే ఇంకా చాలా బాగా నచ్చాయి. కాకపోతే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. ఇది వచ్చి ఒక ఫ్లవర్ వచ్చేసి ఇది 80 రూపీస్ అనమాట. ఒక ఫ్లవర్ 80 రూపీస్. సో ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో 6 కలర్స్ చాలా బాగున్నాయి. పర్పుల్ కలర్, వైట్ కలర్, ఆరెంజ్ కలర్, పింక్ కలర్, ఇంకా వేరే షేడ్ పర్పుల్ అనమాట. సో ఈ 6 కలర్స్ నాకు చాలా బాగా నచ్చాయి. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇది మాత్రం వాటర్లో వేస్తే బాగా వెలుగుతుంది. ఇది ఏ కలర్ ఉందో ఆ కలర్ లైటింగ్ వస్తుంది అనమాట. ఆరెంజ్ వేస్తే దాని మీద ఆ షేడ్ పడి ఆరెంజ్ కలర్, వైట్ వేస్తే ఆ వైట్ కలర్ అదొక అనమాట, అలా వస్తుంది. నేను దివాళీ రోజు మీకు కంపల్సరీ ఇది వీడియో తీసి పెడతాను. నాకు మాత్రం ఇది బాగా నచ్చింది. సో అందరూ కొనుక్కుంటారు, అందరూ కొత్త కొత్త ఐటమ్స్ వాడుతున్నారు. మనకు మట్టి దీపాలే కాకుండా ఇలాంటివి చాలా వచ్చాయి మార్కెట్లో. సో ప్రతి ఇయర్ కొత్తగా వస్తూనే ఉన్నాయి. నేను కూడా అలాగే తీసుకుంటూనే ఉంటాను అనమాట. నాకు ఏవి నచ్చితే అవి చాలా కొంటూ ఉంటాను. దీపావళికి ఇలా దీపాలు పెట్టడం నాకు చాలా ఇష్టం అనమాట. ఇవి పండుగ రోజు మాత్రం వెలిగిస్తాను, మీకు వీడియో తీసి పోస్ట్ చేస్తాను. సో ఎందుకంటే ఇది నేను ఈ షాపింగ్ చేశానని చెప్పి మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మట్టి దీపాలు కూడా తీసుకుంటాను. అవి రేపు తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ బాగా రష్ ఉంది. సో ఇవి తీసుకొని చిన్నవి ఉంటాయి, తీసుకొని వస్తే లేట్ అయిపోయింది. సో రేపు తీసుకొని మళ్ళీ అవి నైట్ అంతా నానపెడతాం కదా, మళ్ళీ ఒక డే అంతా మళ్ళీ ఎండలో పెట్టాలి కాబట్టి సో రేపు మార్నింగ్ తీసుకొచ్చి వాటి నీళ్ళల్లో వేసి ఒక 1 డే మొత్తం నానబెట్టేస్తాం. అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే నేను మీతో షేర్ చేసుకుందామని చిన్న వీడియో తీస్తున్నాను. సో అందులో ఒత్తులేసి కంపల్సరీ మనం అవి దేవుడి దగ్గర మనం వెలిగించాల్సిందే, అవి బాగుంటాయి కాబట్టి. సో ఎందుకు నేను ఇవి వాడుతున్నానంటే, ఇప్పుడు అవి వెలిగించి ఇంట్లో ఉన్నంతసేపు మనం ఫ్యాన్ ఆఫ్ చేసినంతసేపు బాగానే ఉంటాయి. జస్ట్ అలా బయటికి తీసుకెళ్ళి అలా పెట్టేలోపే ఒక 10 సార్లు అవి ఆరిపోతూ ఉంటాయి అన్నమాట. సో మనం మళ్ళీ వెలిగించడం, మళ్ళీ పెట్టడం, అలాగా వాటికి అడ్డు ఏం పెట్టలేకుండా ఎన్నిటికీ అడ్డు పెడతాను చెప్పండి. సో ఇలా చేద్దాం అని చెప్పేసి నేను ఈ మధ్య ఈ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇలా తీసుకుంటున్నాను. సో ఆయిల్ మనం మట్టి దాంట్లో ఆయిల్ పోసి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ కూడా మొత్తం కిందికి వచ్చేస్తుంది. మరి అది అందరికీ వస్తుందో నేను పెట్టడం అది పొరపాటు అని నాకు తెలియదు. నేను నార్మల్గానే వత్తులేసి పెడతాను గుమ్మంలో. ఆ కిందకి కొంచెం ఆయిల్ అనేది కిందికి వస్తూ ఉంటుంది. కానీ ఎవ్రీ ఇయర్ అదే పెడతాను. ఇదైతే ఒక 3 ఇయర్స్ నుంచి కొంచెం కొత్తగా ఇలా లైటింగ్స్ వాడుతున్నాను. సో అందరూ
అందరూ ఇలా పెట్టుకోవాలనే అనుకుంటారు. సో, నాకు నచ్చినట్టు నేను దీపావళి చేసుకుంటున్నాను. సో, ఈ విషయం మీకు చేద్దామని చెప్పి ఈ చిన్న వీడియో నేను తీస్తున్నాను. సో, అందరూ హ్యాపీగా దీపావళి చేసుకోండి. అందరూ హ్యాపీగా ఉండాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. అందులో మనం ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకోండి. అప్పుడు అందరం బాగుంటాము. సో, ప్రస్తుతానికి నేను చిన్న షాపింగ్ చేశాను. ఇంకా నేను షాపింగ్ చేయలేదు, ఇవే తీసుకున్నాను అనమాట. సో, రేపు ఏమైనా ఉంటే మళ్ళీ రేపు వెళ్తాను బయటికి. ప్రస్తుతానికి తీసుకున్నాను. ఈ విషయం మీకు చెప్తామని చెప్పేసి మట్టి కుందులు రేపు తీసుకుంటే మాత్రం రేపు అది కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. అవి తక్కువ తీసుకుంటాను, ఎందుకంటే అవి నేను ఒక గుమ్మం దగ్గర 2, దేవుడి దగ్గర 2 పెడతాను. అందులో ఎంతవరకు అది ఉండగలిగితే అంతవరకు ఉంటుంది. సో, కంపల్సరీ పెట్టాలి కాబట్టి అవి కంపల్సరీ తీసుకుంటాను గుమ్మాల దగ్గర, మన దేవుడి దగ్గర అవి. సో, ఇవి మొత్తం మనం ఎక్కడంటే అక్కడ డెకరేషన్ చేసుకోవచ్చు కాబట్టి, సో ఇవి ఇంకా లాస్ట్ ఇయర్ కూడా ఇంకా చాలా ఉన్నాయి దీపాలు. అందులో బ్యాటరీ వేసి ఇవి పెట్టుకోవడం అనమాట. వీటి వల్ల ఏంటంటే మనకి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకా కొత్తవి కొనుక్కోకుండా ఇవే మనం ఇయర్లీ మనం ఇవి బ్యాటరీ వేసుకొని మార్చుకొని ఇవే వాడుకోవచ్చు. సో, ప్రస్తుతానికి నాకు ఇది చాలా బాగా నచ్చింది, అందుకే ఈ చిన్న వీడియో చేస్తున్నాను. సో, ఎవరికైనా ఏమన్నా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.